షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు మర్రిమాకలపల్లికి అలాగే గుద్దెలకు రావడం జరిగింది. రెండు గ్రామాల్లో కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు. కానీ గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధికి దూరం కావడం చాలా దురదృష్టకరం. ఎక్కడ పోయినా రోడ్లే లేదు, ఎక్కడ పోయినా తాగునీటి సమస్య ఉంది, ఎక్కడికి పోయినా ఎవరిని అడిగినా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో కమ్మదూరు మండలంలో మొత్తం భూములన్నింటినీ దోపిడీ చేశారు. ఎక్కడ కూడా అంటే ఎక్కడికక్కడ దోపిడీ చేసి రకరకాల సంస్థలకి అప్పగించడం జరిగింది. రైతులందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా ఏదైతే మరీ కూడా రీసర్వే అనే దాంతో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే ఇక్కడే ప్రారంభిస్తున్నాం. 2-3 రోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రారంభమైతే ఎవరి భూములు వాళ్ళకు ఉండేటట్టు అందరి భూములు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత మంత్రి పైన కూడా ఉంది. ఎందుకంటే ఉదయం నుండి కూడా కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కమ్మదూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు ఆయన కూడా. ఆ పరిష్కరించే దశగానే ఈరోజు సర్వే కూడా 2-3 రోజుల్లో సర్వే కూడా ప్రారంభమవుతుంది. సమస్యలు అనేది ఇంకొకటి కాదు, 2 కాదు, 100 ఉన్నాయి. కానీ మొదటిగా ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో చెప్పారో, పెన్షన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు, జలజీవన్ ఇంటింటి కొలాయి కావచ్చు, ఇంకా కూడా ఏవైతే ఉన్నాయో మన ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలో రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ సహకారంతో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా అందరూ ఎన్డీఏ కుటుంబంలో భాగస్వాములు కాబట్టి అందరూ సహకారంతో ఈరోజు ప్రజలు ఈ కష్టాల నుంచి బయటకు ఎక్కించాలనే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. నిజంగా వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంకొక 15 ఏళ్ళు కష్టపడితే మాత్రం మన రాష్ట్రం నంబర్ 1 స్థానంగా, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని గ్రామాలు కూడా వస్తాయి. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం తాలూకాలో ఎక్కడ కూడా రోడ్లు లేవు, ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా కూడా బీటీపీ కాలం ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి చేయగలిగితే రైతులు కూడా చాలా ఆనందంగా ఉంటారనేది మన అందరి ఆశ. ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన అదృష్టం ఏంటంటే ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు కూడా మన తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.